హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు 29వ తేదీ ఆగస్టు నెల 2025 సంవత్సరంలో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్ని తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది. మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి. మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూడాలి. ముందుగా హెడ్లైన్: ఇండియాస్ డెమోగ్రఫిక్ డివిడెండ్ యాజ్ ఎ టైమ్ బాంబ్. ఇండియాస్ అంటే భారతదేశం యొక్క, ఇక్కడ ఏ పక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి ఇండియా అంటే భారతదేశం యొక్క. డెమోగ్రఫిక్ డివిడెండ్, డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే జనాభా లాభం. యాజ్ ఎ టైమ్ బాంబ్ అంటే ఎప్పుడైనా పేలిపోయే ప్రమాద స్థితి. యాజ్ అంటే వలె, ఏ టైమ్ బాంబ్ ఒక టైమ్ బాంబ్ వంటిది. ఇక్కడ దీని యొక్క మీనింగ్ ఏంటంటే భారతదేశంలో యువ జనాభా ఎక్కువగా ఉండడం ఒకవైపు అవకాశమే అయినా ఉపాధి లేకపోతే అది ఒక టైం బాంబులా మారే ప్రమాదం ఉంది అనే ఉద్దేశంలో ఈ హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది. దీని గురించి డీటెయిల్గా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. వివరాల్లోకి వెళ్తే, నోబెల్ లారెట్ రవీంద్రనాథ్ ఠాగూర్ వన్స్ సెడ్, డోంట్ లిమిట్ ఏ చైల్డ్ టు యువర్ ఓన్ లెర్నింగ్, ఫర్ షీ వాజ్ బోర్న్ ఇన్ అనదర్ టైమ్. నోబెల్ లారెట్ అంటే నోబెల్ గ్రహీత, లారెట్ అంటే గ్రహీత. రవీంద్రనాథ్ ఠాగూర్, నోబెల్ గ్రహీత అయినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ వన్స్ సెడ్, ఒకసారి అన్నారు. ఏమన్నారు? డోంట్ లిమిట్ ఏ చైల్డ్ టు యువర్ ఓన్ లెర్నింగ్. ఒక బిడ్డను మీ సొంత అభ్యాసానికి పరిమితం చేయవద్దు. డోంట్ లిమిట్ ఏ చైల్డ్ అంటే ఒక బిడ్డను పరిమితం చేయవద్దు. టు యువర్ ఓన్ లెర్నింగ్ అంటే మీ సొంత అభ్యాసానికి పరిమితం చేయొద్దు. ఫర్ షీ వాజ్ బోర్న్ ఇన్ అనదర్ టైమ్, ఎందుకంటే ఆమె మరొక కాలంలో జన్మించింది. అనదర్ టైమ్ అంటే మరొక కాలం. షీ వాజ్ బోర్న్ అంటే ఆమె జన్మించింది. ఇన్ అనదర్ టైమ్ మరొక కాలంలో ఆమె జన్మించింది. ఒక బిడ్డను మీ సొంత అభ్యాసానికి పరిమితం చేయొద్దు. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియాస్ ఎడ్యుకేషన్ సిస్టమ్, దిస్ కోట్ ఈస్ పర్టికులర్లీ రెజొనెంట్ టుడే. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియాస్ ఎడ్యుకేషన్ సిస్టమ్, భారతదేశ విద్యా వ్యవస్థ సందర్భంలో, ఇన్ ద కాంటెక్స్ట్ అంటే సందర్భంలో, ఆఫ్ ఇండియాస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే భారత విద్యా వ్యవస్థ సందర్భంలో, దిస్ కోట్ ఈజ్ పర్టికులర్లీ రెజొనెంట్ టుడే. ఈ కోటు నేడు ప్రత్యేకంగా ప్రతిధ్వనిస్తుంది. దిస్ కోట్, ఈ కోట్, ఈజ్ పర్టికులర్లీ ప్రత్యేకంగా, రెజొనెంట్ అంటే ప్రతిధ్వనిస్తుంది, టుడే ఈ కోటు నేడు ప్రత్యేకంగా ప్రతిధ్వనిస్తుంది. ఇండియాస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ అవుట్డేటెడ్. ఇండియాస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే భారతదేశం యొక్క విద్యా వ్యవస్థ. ఈజ్ అవుట్డేటెడ్ అంటే ఇది పాతది, పాత కాలానికి చెందినటువంటిది. అప్డేటెడ్ అంటే కొత్త కాలానికి చెందినటువంటిది. అవుట్డేటెడ్ అంటే పాత కాలానికి చెందినటువంటిది. దీనికి వ్యతిరేక పదం ఏంటంటే అప్డేటెడ్ అంటే నవీకరించబడింది. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది, అలాగే ప్యాసివ్ వైజ్లో ఉంది. ఇండియాస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఆబ్జెక్ట్, ఈజ్ అనేది ఇక్కడ వెర్బ్గా ఇవ్వడం జరిగింది. అవుట్డేటెడ్ అనేది V3. మీకు అన్ని రకాల స్ట్రక్చర్లు తెలిసి ఉండాలి. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ప్యాసివ్ వైజ్ మరియు యాక్టివ్ వైజ్ యొక్క స్ట్రక్చర్లు తెలిసి ఉండాలి. వీఆర్ ప్రిపేరింగ్ స్టూడెంట్స్ ఫర్ జాబ్స్ దట్ ఆర్ ర్యాపిడ్లీ డిసపియరింగ్ ఆర్ ఎవాల్వింగ్. వీఆర్ ప్రిపేరింగ్ స్టూడెంట్స్, వీఆర్ ప్రిపేరింగ్ స్టూడెంట్స్, వీ అంటే మనం, ఆర్ ప్రిపేరింగ్ ఇది ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది. వీఆర్ ప్రిపేరింగ్ స్టూడెంట్స్ అంటే మనము లేదా మేము విద్యార్థులను సిద్ధం చేస్తున్నాము. ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది. వీ అనేది సబ్జెక్ట్, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్, ప్రిపేరింగ్ అనేది V4.
స్టూడెంట్స్ విద్యార్థులను సిద్ధం చేస్తున్నాము ఫర్ జాబ్స్ ఉద్యోగాలకు దట్ ఆర్ ర్యాపిడ్లీ డిసపియరింగ్ ఆర్ ఇవాల్వింగ్ వేగంగా కనుమరుగవుతున్న లేదా అభివృద్ధి చెందుతున్నటువంటి ఉద్యోగాలకు మనము విద్యార్థులను సిద్ధం చేస్తున్నాము. ర్యాపిడ్లీ అంటే వేగంగా, డిసపియరింగ్ అంటే కనుమరుగవుతుంది. ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకుంటూ ఉండాలి వొకాబులరీ. మీన్వైల్ ద ఫ్యూచర్ ఆఫ్ వర్క్ ఈజ్ బీయింగ్ షేప్డ్ బై ఎమర్జింగ్ టెక్నాలజీస్ led by artificial intelligence, being the most disruptive of them all. Meanwhile, intalo the future of work is being shaped by emerging technologies. 2. The future of work ante ఆ పని యొక్క భవిష్యత్తు ఈజ్ బీయింగ్ షేప్డ్ అంటే రూపుదిద్దుకుంటుంది. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది, అలాగే ప్యాసివ్ వైజ్లో ఉంది. ద ఫ్యూచర్ ఆఫ్ వర్క్ అనేది ఆబ్జెక్ట్, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, బీయింగ్ అనేది V4, షేప్డ్ అనేది V3. పని యొక్క భవిష్యత్తు అనేది రూపుదిద్దుకుంటుంది బై చేత, ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా ఇది రూపుదిద్దుకుంటుంది. లెడ్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేతృత్వంలోని అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా పని భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది. బీయింగ్ ద మోస్ట్ డిస్రప్టివ్ దెమ్ ఆల్ ఇది అన్నింటికంటే అత్యంత విధ్వంసకరంగా ఉంటుంది. బీయింగ్ అంటే ఉండడం, ద మోస్ట్ డిస్రప్టివ్ అంటే అత్యంత విధ్వంసకరంగా, ఆఫ్ దెమ్ ఆల్ అంటే అన్నింటికంటే. AI ఈజ్ రీషేపింగ్ హౌ వీ వర్క్ అండ్ థింక్ with our research suggesting that up to 70% of current jobs globally will be impacted and up to 30% of tasks in many current jobs will get completely automated. AI is reshaping how we work and think. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం పనిచేసే మరియు మనం ఆలోచించే విధానాన్ని పునర్నిర్మిస్తోంది. రీషేపింగ్ అంటే పునర్నిర్మిస్తుంది ఇక్కడ, లేదా రూపుదిద్దుతుంది. హౌ వీ వర్క్ అంటే మనం ఎలా పనిచేస్తామో, అండ్ థింక్ హౌ వీ థింక్ మనం ఎలా ఆలోచిస్తామో అది రూపుదిద్దుతుంది. విత్ అవర్ రీసెర్చ్ సజెస్టింగ్ దట్ అప్ టు 70% ఆఫ్ కరెంట్ జాబ్స్ గ్లోబల్లీ విల్ బి ఇంపాక్టెడ్. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత ఉద్యోగాలలో 70% వరకు ప్రభావితమవుతాయని, మరియు అనేక ప్రస్తుత ఉద్యోగాలలో 30% వరకు పనులు పూర్తిగా ఆటోమేటెడ్ అవుతాయని పరిశోధన సూచిస్తుంది. విత్ అవర్ రీసెర్చ్ అంటే పరిశోధన, సజెస్టింగ్ సూచిస్తుంది, దట్ అని అప్ టు 70% ఆఫ్ కరెంట్ జాబ్స్ గ్లోబల్లీ విల్ బి ఇంపాక్టెడ్. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత ఉద్యోగాలలో 70% వరకు ప్రభావితమవుతాయని, గ్లోబల్లీ అంటే ప్రపంచవ్యాప్తంగా, విల్ బి ఇంపాక్టెడ్ అంటే ప్రభావితం అవుతాయి. ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది, అలాగే ప్యాసివ్ వైజ్లో ఉంది. అండ్ మరియు అప్ టు 30% ఆఫ్ టాస్క్ ఇన్ మెనీ కరెంట్ జాబ్స్ విల్ గెట్ కంప్లీట్లీ ఆటోమేటెడ్. మరియు అనేక ప్రస్తుత ఉద్యోగాల్లో 30% వరకు పనులు పూర్తిగా ఆటోమేటెడ్ అవుతాయని మా పరిశోధన సూచిస్తుంది. అప్ టు 30% ఆఫ్ టాస్క్ అంటే 30% వరకు పనులు ఇన్ మెనీ కరెంట్ జాబ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగాలు విల్ గెట్ కంప్లీట్లీ ఆటోమేటెడ్ అవి పూర్తిగా ఆటోమేటెడ్ అవుతాయని రీసెర్చ్ సజెస్టింగ్ అంటే పరిశోధన సూచిస్తుంది. ఎ ప్లెథోరా ఆఫ్ న్యూ జాబ్స్ related to AI development and implementation are being created as we speak. A plethora of new jobs అంటే సమృద్ధిగా ఉన్నటువంటి కొత్త ఉద్యోగాలు. ఏ ప్లెథోరా అంటే సమృద్ధిగా, కావలసిన వాటికంటే ఎక్కువ, ఆఫ్ న్యూ జాబ్స్ కొత్త ఉద్యోగాలు. రిలేటెడ్ టు AI డెవలప్మెంట్ AI అభివృద్ధికి సంబంధించినటువంటి, రిలేటెడ్ టు అంటే సంబంధించినటువంటి, AI డెవలప్మెంట్ అంటే ఆర్టిఫిషియల్ డెవలప్మెంట్ అభివృద్ధి, అండ్ మరియు ఇంప్లిమెంటేషన్ ఆర్ బీయింగ్ క్రియేటెడ్ అమలుకు సంబంధించినటువంటి అనేక కొత్త ఉద్యోగాలు సృష్టించబడుతున్నాయి. ఆర్ బీయింగ్ క్రియేటెడ్ ఇది ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది, అలాగే ప్యాసివ్ వైజ్లో ఉంది.
ఎ ప్లెథోరా ఆఫ్ న్యూ జాబ్స్ రిలేటెడ్ టు ఏఐ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ అనేది ఆబ్జెక్ట్, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్, బీయింగ్ అనేది V4, క్రియేటెడ్ అనేది V3. యాజ్ వీ స్పీక్, మనం మాట్లాడుకున్నట్టుగా సమృద్ధిగా ఉన్నటువంటి కొత్త ఉద్యోగాలు ఏఐ అభివృద్ధికి సంబంధించి మరియు అమలుకు సంబంధించినటువంటి కొత్త ఉద్యోగాలు సృష్టించబడుతున్నాయి మనం మాట్లాడుకున్నట్టుగా. దిస్ టెక్నాలజికల్ షిఫ్ట్ వయా ఏఐ ఈస్ ఆల్రెడీ చేంజింగ్ ద వరల్డ్ and the job market, whereas the curriculum update cycle in our schools and colleges runs in 3-year cycles. This technological shift అంటే ఈ సాంకేతిక పరమైనటువంటి మార్పు వయా అంటే ద్వారా ఏఐ. దిస్ టెక్నాలజికల్ షిఫ్ట్ వయా ఏఐ అంటే ఈ ఏఐ ద్వారా వచ్చినటువంటి సాంకేతిక మార్పు ఈజ్ ఆల్రెడీ చేంజింగ్ ద వరల్డ్, ఇప్పటికే ఉన్నటువంటి ప్రపంచాన్ని మారుస్తుంది. ఈజ్ ఆల్రెడీ చేంజింగ్ అంటే మారుస్తూ ఉంది. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది. చేంజింగ్ అనేది V4, ద వరల్డ్ ప్రపంచాన్ని, అండ్ మరియు ద జాబ్ మార్కెట్ ఉద్యోగ మార్కెట్ను మారుస్తుంది. వేరస్ అయితే అదే సమయంలో ద కరికులం అప్డేట్ సైకిల్ ఇన్ అవర్ స్కూల్స్ అండ్ కాలేజెస్, మన పాఠశాలలు మరియు కళాశాలలో పాఠ్యాంశ నవీకరణ చక్రం. కరికులం అప్డేట్ సైకిల్ అంటే పాఠ్యాంశ నవీకరణ చట్రం, సైకిల్ అంటే ఇక్కడ చట్రం, అప్డేట్ అంటే నవీకరణ, కరికులం పాఠ్యాంశం. ఇన్ అవర్ స్కూల్స్ మన పాఠశాలల్లో అండ్ మరియు కాలేజీలలో రన్స్ ఇన్ 3-year సైకిల్ 3 సంవత్సరాల చక్రాల్లో నడుస్తుంది. దిస్ ఈస్ ఇంక్రిమెంటల్ ఎట్ బెస్ట్, లీడింగ్ టు మెనీ స్టూడెంట్స్ బీయింగ్ లెఫ్ట్ బిహైండ్ ఇఫ్ వీ డు నాట్ అప్స్కిల్, క్రాస్ స్కిల్ అండ్ రీస్కిల్ దెమ్. దిస్ ఈజ్ ఇంక్రిమెంటల్ ఎట్ బెస్ట్, ఇది ఉత్తమంగా పెరుగుతుంది. దిస్ ఈజ్ ఇంక్రిమెంటల్ అంటే పెరుగుతూ ఉంది, ఎట్ బెస్ట్ ఉత్తమంగా. లీడింగ్ టు మెనీ స్టూడెంట్స్ బీయింగ్ లెఫ్ట్ బిహైండ్, లీడింగ్ అంటే దారి తీస్తుంది, టు మెనీ స్టూడెంట్స్ విద్యార్థులకు, బీయింగ్ లెఫ్ట్ బిహైండ్ అంటే వెనకబడిపోవడానికి దారి తీస్తుంది. ఏది? ఇఫ్ వీ డు నాట్ అప్స్కిల్, క్రాస్ స్కిల్ అండ్ రీస్కిల్ దెమ్. అప్స్కిల్ అంటే నైపుణ్యాలను పెంచుకోవడం, క్రాస్ స్కిల్ నైపుణ్యాలను సరిచూసుకోవడం, అండ్ మరియు రీస్కిల్ దెమ్ అంటే వాటిని తిరిగి నైపుణ్యంగా చేసుకోవడం, ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి. ఇండియాస్ డెమోగ్రఫిక్ డివిడెండ్ హ్యాస్ లాంగ్ బీన్ touted as a key driver of the nation's future growth. ఇండియాస్ డెమోగ్రఫిక్ డివిడెండ్, భారతదేశం యొక్క జనాభా లాభం, హ్యాస్ లాంగ్ బీన్ టౌటెడ్ చాలా కాలంగా ప్రచారం చేయబడుతుంది లేదా చాలా కాలంగా ప్రచారం చేస్తున్నారు. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది, అలాగే ప్యాసివ్ వైజ్లో ఉంది. ఇండియాస్ డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది ఆబ్జెక్ట్, హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్, బీన్ అనేది స్ట్రక్చర్లో ఉన్నట్టే ఉంది, టౌటెడ్ అనేది V3. భారతదేశం యొక్క జనాభా లాభం చాలా కాలంగా ప్రచారం చేయబడుతుంది. యాజ్ ఏ కీ డ్రైవర్ ఆఫ్ ద నేషన్స్ ఫ్యూచర్ గ్రోత్, దేశ భవిష్యత్తు వృద్ధికి కీలకమైన చోదక శక్తిగా. యాజ్ ఏ కీ డ్రైవర్ అంటే చోదక శక్తిగా, ఆఫ్ ద నేషన్స్ ఫ్యూచర్ గ్రోత్ దేశ భవిష్యత్తు వృద్ధికి కీలకమైన చోదక శక్తిగా చాలా కాలంగా ప్రచారం చేయబడుతుంది. ఏది ప్రచారం చేయబడుతుంది? ఇండియాస్ డెమోగ్రఫిక్ డివిడెండ్, భారతదేశం యొక్క జనాభా లాభం. విత్ మోర్ దాన్ 800 million people below the age of 35, the country boasts of having one of the largest youth population anywhere. విత్ మోర్ దాన్ 800 million people బిలో ద ఏజ్ ఆఫ్ 35 అంటే 35 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి 800 మిలియన్లకు పైగా ప్రజలు ఉన్నటువంటి ఈ దేశం, ద కంట్రీ ఈ దేశం, బోస్ట్స్ ఆఫ్ హ్యావింగ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ యూత్ పాపులేషన్స్ ఎనీవేర్, ప్రపంచంలోనే అతిపెద్ద యువ జనాభాలో ఒకటిగా ఉందని గొప్పలు చెప్పుకుంటుంది. బోస్ట్స్ అంటే గొప్పలు చెప్పుకోవడం, ఆఫ్ హ్యావింగ్ కలిగి ఉన్నందుకు, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ యూత్ పాపులేషన్స్ ఎనీవేర్ ఎక్కడా లేనటువంటి అతిపెద్ద యువ జనాభా భారతదేశంలో ఉందని గొప్పలు చెప్పుకుంటుంది. దిస్ డెమోగ్రఫిక్ అసెట్ however is increasingly under threat of becoming a liability as the gap between education and real world skills and degrees and employability widens. This demographic asset అంటే
ఈ జనాభా యొక్క ఆస్తి. హవెవర్ అయితే ఈజ్ ఇంక్రీజింగ్లీ అండర్ థ్రెట్ ఆఫ్ బికమింగ్ ఏ లయబిలిటీ. ఈజ్ ఇంక్రీజింగ్లీ పెరుగుతున్నందున అండర్ థ్రెట్ ఆఫ్ బికమింగ్ ఏ లయబిలిటీ బాధ్యతగా మారే ముప్పును ఎదుర్కొంటుంది. ఈ జనాభా ఆస్తి ఉపాధి సామర్థ్యం పెరుగుతున్నందున బాధ్యతగా మారే ముప్పును ఎదుర్కొంటుంది. లయబిలిటీ అంటే బాధ్యత, అండర్ థ్రెట్ అంటే ముప్పును ఎదుర్కొంటుంది. యాజ్ ద గ్యాప్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ రియల్ వరల్డ్ స్కిల్స్ అండ్ డిగ్రీ అండ్ ఎంప్లాయబిలిటీ వైడెన్స్. విద్య మరియు వాస్తవ ప్రపంచ నైపుణ్యాల మధ్య అంతరం పెరుగుతున్న కారణంగా. యాజ్ ద గ్యాప్ అంటే అంతరం, బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ రియల్ వరల్డ్ స్కిల్స్ అండ్ డిగ్రీస్ అండ్ ఎంప్లాయబిలిటీ వైడెన్స్. విద్య మరియు వాస్తవ ప్రపంచ నైపుణ్యాల మధ్య మరియు డిగ్రీలు మరియు ఉపాధి సామర్థ్యాల మధ్య అంతరం పెరుగుతున్నందున. వైడెన్స్ అంటే పెరుగుతూ ఉండడం. ఇఫ్ దిస్ గ్యాప్ ఈస్ నాట్ అడ్రెస్డ్, ఇండియాస్ డెమోగ్రఫిక్ డివిడెండ్ కుడ్ మార్ఫ్ ఇంటూ ఏ డెమోగ్రఫిక్ టైమ్ బాంబ్, ఏ పారాడాక్స్ ఎట్ స్కేల్. ఇఫ్ దిస్ గ్యాప్ ఈస్ నాట్ అడ్రెస్డ్, ఈ అంతరం చర్చించకపోతే, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది, అలాగే ప్యాసివ్ వైజ్లో ఉంది. దిస్ గ్యాప్ ఈ అంతరం ఈజ్ నాట్ అడ్రెస్డ్, దీనిని పరిష్కరించకపోతే, ఇండియాస్ డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే భారతదేశం యొక్క జనాభా లాభం కుడ్ మార్ఫ్ ఇంటూ ఏ డెమోగ్రఫిక్ టైమ్ బాంబ్. ఈ భారతదేశ జనాభా డివిడెండ్ ఒక జనాభా టైం బాంబుగా మారొచ్చు. డెమోగ్రఫిక్ టైం బాంబ్ అంటే జనాభా యొక్క టైం బాంబుగా మారవచ్చు. ఏ పారాడాక్స్ ఎట్ స్కేల్, ఇది ఒక విరుద్ధమైనటువంటి స్థాయి. సాధారణంగా యువ జనాభా ఎక్కువగా ఉన్నప్పుడు అది దేశానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఇలాంటి సందర్భాల్లో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేకపోతే ఇది ఒక జనాభా టైం బాంబుగా మారవచ్చు. ఇది ఒక విరుద్ధమైనటువంటి స్థాయి. ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి. మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.